మైకేల్ ప్రకాష్ అని ఒక తమ్ముడు మన చర్చ్కి వస్తుండేవాడు. తను ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలనే తపనతో ఉండేవాడట. తను చెప్పిన సాక్ష్యం చెబుతున్నాను. అలా ఉంటున్నప్పుడు తను రాస్తున్న ఒక ఎగ్జామ్, అది ఏ ఎగ్జామ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ క్వాలిఫై అవ్వాలి అంటే 150 మార్కులు రావాలట. 150 మార్క్స్ మినిమం వచ్చినప్పుడే ఆ జాబ్ క్వాలిఫై అవుతాడు. అండ్ హి వాజ్ అటెంప్టింగ్ లాట్ ఆఫ్ టైమ్స్. ఆ జాబ్ కోసం తను అనుకున్న జాబ్ కోసం ఆయన పరీక్ష అటెంప్ట్ చేస్తున్నాడు. 148 మార్కుల దగ్గర వచ్చి ఆగిపోతున్నాడు. 148 దగ్గర ఇంకొక 2 మార్కులు వస్తే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ 110, 101 లేదా 90 వచ్చి ఉంటే మనం సరిగ్గా చదవలేదులే అని వదిలేచ్చాము. కానీ ఆల్మోస్ట్ ఇంకా ఆ బార్డర్ వరకు వచ్చి ఒక్క మార్కులో కనుక పోతా ఉంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారో ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో చెప్పారట, ఆ డిసప్పాయింట్మెంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు, దేవుణ్ణి గట్టిగా పట్టుకో, దేవుని మందిరానికి రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు దేవుని మందిరానికి. వాస్తవానికి తను వచ్చింది ఒక ఉద్యోగం కోసం వచ్చాడు దేవుని దగ్గరికి. ఏమో నా ఫ్రెండ్ చెప్పాడు ఉద్యోగం వస్తుందట యేసుప్రభుని నమ్ముకుంటే అని అతను ఏదో చెప్పాడు. ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత వాక్యం వినడం మొదలు పెడితే తన లైఫ్లో అలాంటి మాటలు ఎప్పుడు వినలేదట. వాక్యం అతన్ని టచ్ చేస్తూ ఉంది. రియాలిటీ వస్తుందేమో దేవుని వాక్యంలోంచి అతన్ని ఆ మాటలు టచ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అతను ఏమనుకున్నాడో తెలుసా, నేను ఒక ఉద్యోగ వేటలో దేవుని మందిరానికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసయ్యను కనుగొన్నాను అనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం కోసం దేవుని సందుకు వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎవరిని కనుగొన్నాను? యేసయ్యను కనుగొన్నాను. రక్షణ సువార్తను విన్నాడు, వాక్య సత్యాలు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత పరీక్ష అటెంప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ గమనించండి, ఆ పరీక్ష రాశాడు. అతను చెప్పిన సాక్ష్యం 172 మార్కులతో గవర్నమెంట్ జాబ్ సాధించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ మాట విన్నప్పుడు నాకు గుర్తొచ్చే ఒక అంశం ఏంటో తెలుసా, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి అనే మాట ఉంది చూసారా. దేవుని పట్టుకున్నాడు, దేవుని కనుగొన్నాడు, డిసప్పాయింట్ అవ్వలేదు. ఈసారి ఇంకొంచెం ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, అటెంప్ట్ చేశాడు. 172 మార్కులు గవర్నమెంట్ జాబ్ సాధించాడు. ఒకవేళ ఎవరైనా ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎ జాబ్ టుడే, ఒక జాబ్ సాధించడం కోసం మీరు స్ట్రగుల్ అవుతున్నారా? కీప్ ప్రేయింగ్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంక నేను మళ్ళీ ట్రై చేయనండి అని అనొద్దు. ఒక పరీక్షలో నువ్వు అనుకున్న మార్కులు రాలేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా పురుగుల మందు డబ్బా కావాలని, లేదా అవి ఇవి కావాలని ఆత్మహత్య కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ జాబ్, జాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితం అంటేనే ఉద్యోగం కాదు, లేదా ఉద్యోగం అంటేనే జీవితం కాదు. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ముందు జీవితం యొక్క విలువ తెలుసుకో, దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించు. ఆ తర్వాత దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఏం చేస్తాడు? ఆయన సమకూర్చే దేవుడు ఆయన. నేను చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తాను. మన క్రైస్ట్ యూట్యూబ్ సెంటర్లో ఉన్న యవన బిడ్డలు చక్కని జాబ్స్లో స్థిరపడాలా, వారందరూ దేవుని సేవను ప్రోత్సహించేవారుగా ఉండాలని పట్టుదలగా ప్రార్థన చేస్తుంటాయి. యంగ్ హోలీ టీమ్ స్టార్ట్ చేసినప్పుడు 80 మందితో ప్రారంభించాం. ఈరోజు కొన్ని లక్షల మంది యవన బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ స్టూడెంట్స్, 80 మంది స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ ఈరోజు వాళ్ళందరూ అనేక ప్రాంతాల్లో చక్కని జాబ్స్లో స్థిరపడి దేవుని కార్యాల్లో వాడబడుతున్నారు. నీకు సహాయం చేయవాడు నేనే, నిన్ను నిర్మించాను కాబట్టి నీకు సహాయం చేసే బాధ్యత నా మీద ఉంది. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. ఒకవేళ ఈరోజు దేవుని సహాయం కోసం ప్రార్థిస్తున్నావా? కీప్ ప్రేయింగ్, చేయి, ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన లక్ష్యం చేయట్లేదు. నువ్వు ప్రార్థనలు అలసిపోవద్దు, విసిగిపోవద్దు, చేయి, ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేయవాడు ఆయన. అనేక మందికి దేవుడు సహాయం చేసి తన ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపిన దేవుడు ఆయన. ఈరోజు నీకు నాకు సహాయకుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎబినేజర్ అనే మాట అనేక సందర్భంలో మనం వింటాం. సహాయపు రాయి అని అర్థం. గాడ్ ఈజ్ అవర్ ఎబినేజర్. ఎజర్ అనే మాట, ఎబినెజర్ అనే మాట అనేక సందర్భాలు హిబ్రూలో మనం వింటూ ఉంటే గాడ్ ఈజ్ అవర్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు అందరూ మనకు దూరం అయిపోవచ్చేమో, కానీ దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడు ఆయన. ఇదే విశ్వాసంతో ముందుకు సాగిపో. ఇదే విశ్వాసంతో దేవుని వైపు చూడు. నిర్మించిన వాడు మనల్ని విమోచించాడు. నిర్మించిన వాడు మనకేం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు.